గాలి జనార్దన్ రెడ్డి మీద 2011లో సిబిఐ కేసు నమోదు చేసింది. అదే 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు విచారణ ముగించింది. మరో 2 నెలల్లో అంటే మే నెల 6వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో తీర్పు చెప్పబోతోంది. ప్రస్తుతానికి తీర్పుని రిజర్వ్ చేసింది. 13 ఏళ్ల క్రితం సేమ్ టైంలో మొదలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు ఇంతవరకు అంగుళం ముందుకు కదలలేదు. ఇంతవరకు విచారణ మొదలే కాలేదు పూర్తి కావడం సంగతి తర్వాత. కాబట్టి తీర్పు ఎన్నటికి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇక గాలి జనార్దన్ రెడ్డి కేసు ఏమిటి? నిజానికి ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నదే. ఈవెందో జగన్ ఈ కేసులో నిందితుడు కాకపోయినా. ఈ కేసు నేపథ్యం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో గాలి జనార్దన్ రెడ్డి కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ అంటారు. ఈ కంపెనీకి ఏపీ ప్రభుత్వం మైనింగ్ లీజ్ ఇచ్చింది. ఎక్కడ? అనంతపురం జిల్లాలో, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో దాదాపు 200 ఎకరాలు. ఇందులో చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వేల ఎకరాలు ఇచ్చాడు. 8,000 ఎకరాలకు పైగానే ఇచ్చాడు. అవి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ కోసం కడపలో. దాంతో సంబంధం లేదు ఈ కేసుకి. ఇది వేరు. ఇది ఓన్లీ మైనింగ్ లీజ్ మాత్రమే. ఈ మైనింగ్ లీజ్ ఇవ్వడంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించింది. గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులతోటి అధికారులతోటి కుమ్మక్కై అనంతపురం మైన్స్లో తవ్వుకొని అమ్ముకొని భారీ ఎత్తున సంపాదించాడు అనేది ఆరోపణ. సో ఇందులో 2 ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, వైఎస్ ప్రభుత్వం ఈ లీజ్ ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించింది అనేది ఒకటి. రెండవది, ఈ లీజుని అడ్డం పెట్టుకొని గాలి జనార్దన్ రెడ్డి కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనంతపురం జిల్లాలో అక్రమంగా పెద్ద ఎత్తున ఖనిజాలను తవ్వుకొని ఎగుమతి చేసింది అని. ఆ టైంలో చాలా వార్తలు వచ్చేవి. ఏంటంటే ఇది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉండటం వల్ల కర్ణాటక వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే ఇది అంతా ఆంధ్రలో ఉందని చెప్పటం, ఆంధ్రప్రదేశ్ అధికారులు అబ్జెక్ట్ చేస్తే ఇది కర్ణాటకలో ఉందని చెప్పటం, ఇలా చేస్తూ ఉండేవాళ్ళు అని. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే పైనుంచి కింద వరకు ఏపీ కావచ్చు కర్ణాటక కావచ్చు అధికారులందరినీ కూడా ఆ టైంలో గాలి జనార్దన్ రెడ్డి పోషించాడు అనే విషయం కూడా అందరికీ తెలుసు. ఈ ఒక్క లీజులోనే గాలి జనార్దన్ రెడ్డి 800 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడని చెప్పి సిబిఐ వాళ్ళే పెట్టారు. సిబిఐ వాళ్ళే ఈ కేసులో ఆరోపించారు. ఈయన సంపాదించిన ఈ 800 కోట్ల రూపాయలు గాలి జనార్దన్ రెడ్డి ఒక్కడికే కాదు, బహుశా ఆయన చాలామందికి పంచి ఉంటాడు. మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ టైంలో. అప్పటికే ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాల. ఒరిజినల్గా సిబిఐ కేసు పెట్టింది 2009లో. విచారణ అంతా పూర్తి చేసి కోర్టులో కేసును దాఖలు చేసింది 2011లో. ఎగ్జాక్ట్లీ లైక్ జగన్మోహన్ రెడ్డి కేసు. అయితే ఓఎంసీ కేసులో వైఎస్ గారు బతికలేడు కాబట్టి ఆయన మీద పెట్టలేదు. కానీ ఆయన ప్రభుత్వంలో పనిచేసిన గనుల శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మీద, ఇండస్ట్రీ అండ్ కామర్స్ సెక్రటరీగా ఆ టైంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారి మీద, అప్పటి మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ విడి రాజగోపాల్ మీద, ఇట్లా చాలామంది మీద పెట్టారు. వాళ్ళల్లో శ్రీలక్ష్మి గారు ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఎప్పుడు? 2022లో. గమ్మత్ ఏమిటంటే 2012లో ఈ కేసులో ఆరోపణల మీద సిబిఐ ఆమెను అరెస్ట్ చేసింది. శ్రీలక్ష్మి గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు సంవత్సరం పాటు చెంచలగూడ జైల్లో ఉన్నారు ఈ కేసులో. తర్వాత బయటకు వచ్చారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో చేరిపోయారు విభజన తర్వాత. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నుంచి ఆమెను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏపీ ప్రభుత్వంలో ఉన్నారు. అయితే గతంలో ఏ కేసులోనైతే ఆమె ఏడాది పాటు జైల్లో గడిపారో అదే కేసు నుంచి తెలంగాణ హైకోర్టు ఆమెను డిశ్చార్జ్ చేసింది 2022లో. ఇందులో మరొక ఆసక్తికరమైన పిట్ట కథ కూడా ఉంది. అదేంటంటే మనం ఈ మధ్యకాలంలో ఢిల్లీలో హైకోర్టు జడ్జి గారి అవుట్ హౌస్లో కాలీన కరెన్సీ నోట్ల కట్ల దొరికినాయని చెప్పి చదివాం. ఆ వివాదం ఇంకా కొనసాగుతోంది. అయితే ఎప్పుడో 13 ఏళ్ల నాడే హైదరాబాదులో సిబిఐ కోర్టు న్యాయమూర్తి 10 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎవరిచ్చారు? గాలి జనార్దన్ రెడ్డి గారి తాలూకా మనుషులు. ఎందుకు ఇచ్చారు? ఆయనకి బెయిల్ కోసం. డబ్బులు తీసుకున్న సిబిఐ కోర్టు న్యాయమూర్తి పేరు పట్టాభిరామారావు. ఆయన రెడ్ హ్యాండెడ్గా సిబిఐ పట్టుకుంది. యాక్చువల్గా అంతకుముందు ఉన్నటువంటి జడ్జి నాగమారుతి శర్మ గారు ఆయనకి 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. మీరు జనార్దన్ రెడ్డి గారికి బెయిల్ ఇస్తే చాలు 40 కోట్లు మీకని చెప్పి.
ఎవరి ద్వారా ఆఫర్ చేశారో తెలుసా? అప్పట్లో హైకోర్టు రిజిస్ట్రార్గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా. ఆయన సిబిఐ కోర్టు న్యాయమూర్తి కంటే సీనియర్ కింద లెక్క. ఆయన ఆఫర్ చేశాడు, నా దగ్గరికి ఇట్లా వచ్చింది ఈ ప్రపోజలు, ఏమంటారు మరి, 40 కోట్లు ఇస్తారట, తీసుకొని మీరు బెయిల్ ఇవ్వండి అని. అయితే నాగమావతి శర్మ గారు నిరాకరించారు. ఆయన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ అప్లికేషన్ని డిస్మిస్ చేశారు. ఆ తర్వాత వచ్చిన పట్టాభి రామారావు గారిని పట్టుకున్నారు. ఆయనకి 10 కోట్లు క్యాష్ ఇచ్చారు. ఆయన బెయిల్ ఇచ్చాడు. కానీ ఈ విషయం అంతా బయటపడడంతో ఆయనేమో సస్పెండ్ అయ్యి జైలుకి వెళ్ళాడు. జడ్జి గారు గాలి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చిన బెయిల్ని హైకోర్టు రద్దు చేసింది. ఆ కేసు కూడా నడుస్తోంది. అది సెపరేట్ కేసు. అంటే ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో మెయిన్ కేసు వేరు, జడ్జి గారికి 10 కోట్ల రూపాయలు ఇచ్చిన కేసు వేరు. జడ్జి గారికి డబ్బులు ఇచ్చిన కేసు ఏ స్టేజ్లో ఉందో ఇప్పటికి తెలియదు. ఎక్కడ సమాచారం లేదు దాని గురించి ప్రస్తుతానికి. అయితే అసలు మెయిన్ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి తాజా పరిణామం ఏంటంటే, నాంపల్లిలోని సిబిఐ కోర్టు 13 ఏళ్ల క్రితం ప్రారంభమైన విచారణని ఎట్టకేలకు ముగించి తీర్పుని రిజర్వ్ చేసింది ఈ గాలి జనార్దన్ రెడ్డి గారి ఓఎంసీ కేసులో. తీర్పుని వచ్చే మే నెల 6వ తేదీన వెలువరిస్తామని కూడా చెప్పింది. ఇక్కడ వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటి, అదే టైంలో ప్రారంభమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎందుకు ఇంతవరకు విచారణ కూడా మొదలు కావడం లేదు అని. ఆ కేసులో విచారణ మొదలయ్యి, విచారణ పూర్తయ్యి, తీర్పు రిజర్వ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ పెట్టినటువంటి 11 కేసుల్లో ఒక్క కేసు కూడా ఇంతవరకు యాక్చువల్ విచారణ మొదలు కాలేదు, ట్రయల్ మొదలు కాలేదు. ఇప్పటి వరకు కూడా రకరకాల మిస్లేనియస్ పిటిషన్లని విచారించడంతోనే సిబిఐ కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి సరిపోయింది. అసలు మెయిన్ కేసుని ఇంతవరకు సిబిఐ కోర్టు వారు టేకప్ చేయాల. ఇంకా కొన్ని మిస్లేనియస్ పిటిషన్లు అంటే డిశ్చార్జ్ పిటిషన్ లాంటివి పెండింగ్లో ఉన్నాయట. కాబట్టి ఎన్ని సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విచారణ పూర్తవుతుంది, ఎప్పుడు ఆ కేసుల్లో సిబిఐ కోర్టు వారు తీర్పు చెప్తారు అని తెలియదు. ఆ తర్వాత ఎలాగో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఇక చివరిగా గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కున్న తర్వాతనే ఆయన తన ప్రభావాన్ని క్రమేపీ కోల్పోతూ వచ్చాడు. అంతకుముందు ఆయన ఒక వెలిగాడు. కర్ణాటకలో బీజేపీలో చేరాడు. బీజేపీలో యడ్యూరప్ప, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళకి దగ్గరయ్యాడు. కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యాడు. మొత్తం బళ్ళారి జిల్లాకి అన్డిక్లేర్డ్ కింగ్గా ఈవెన్ బీజేపీ కూడా ఆయన ట్రీట్ చేసింది. బళ్ళారి జిల్లాలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలన్నా గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే ఇవ్వాలి అన్నట్టుగా తయారైంది బీజేపీలో కూడా. ఆ పరిస్థితి నుంచి 2011 చివరిలో అనుకుంటాను ఆయన చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు గడిపాడు ఈ ఓఎంసీ కేసులో జైల్లో. మొదటేమో చెంచల్గూడ జైల్లో పెట్టారు. ఆ తర్వాత వేరే కేసులో బెంగళూరు పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్లారు. బెంగళూరులో మరికొద్ది కాలం పాటు జైల్లో ఉన్నాడు. మొత్తం 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 2015 జనవరిలో కానీ ఆయనకి బెయిల్ రాలా. ఎందుకంటే మధ్యలో జడ్జి గారికి లంచం ఇచ్చాడనే కేసు వల్ల ఆయన బెయిల్ ఆగిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఎట్టకేలకి ఈ కేసులో తీర్పు రాబోతోంది. మరి ఈ తీర్పులో గాలి జనార్దన్ రెడ్డి గారు దోషి అని తేలుతుందా? దోషి అని తేలితే ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తారు? లేదు నిర్దోషిగా బయటపడతాడా? అది ఇప్పుడు ఎదురు చూడాల్సిన విషయం. ఒకవేళ నిర్దోషిగా బయటపడితే గాలి జనార్దన్ రెడ్డి బహుశా మళ్ళీ రాజకీయాల్లో కొంత యాక్టివ్ పాత్ర పోషించడానికి ప్రయత్నించవచ్చు. కాకపోతే ఆయన మీద ఇంకా కేసులు ఉన్నాయి కర్ణాటక హైకోర్టులో కూడా. లేదు ఈ కేసులో కనుక శిక్ష పడితే న్యాచురల్గా నెక్స్ట్ అటెన్షను జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా దాదాపుగా ఇటువంటి కేసులే. ఏదేమైనా గాలి జనార్దన్ రెడ్డి గారు పవర్లో లేడు కాబట్టి, ప్రభావాన్ని కోల్పోయాడు కాబట్టి ఆయన కేసు ఇంత త్వరగా విచారణ ముగిసి తీర్పుకు రాబోతోంది. అదే టైంలో వైఎస్ జగన్ గారి కేసులు అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఎందుకంటే రాజకీయంగా ఆయన ఇంకా బలంగా ఉన్నాడు కాబట్టి అని సామాన్యులు కూడా అనుమానించేటువంటి పరిస్థితి ఉంది.